ఎవ్రీవన్, వెల్కమ్ టు సంతోషి కిచెన్. సంతోషి కిచెన్లో ఇవాళ ఒక రెసిపీ చూపిస్తాను, చూద్దాం రండి. ఇదేంటో చనా మసాలా. ఇవి ఒక 4 విజిల్ నైటే నానబెట్టాను. 4 విజిల్ పెట్టి ఉడకబెట్టాను. దాంతోపాటే 2 ఆలు కూడా కొంచెం ఒక అర స్పూన్ ఉప్పు వేసి ఉడకబెట్టేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ఇగో చూడండి, ఇది ఫ్రైడ్ ఆనియన్స్. నేను బిర్యానీ చేస్తూ ఉంటాను కదా, అది ఎత్తి పెట్టుకుంటాను. అది ఉంది. టమాటా 2. ఇదేమో కొంచెం ధనియాలు, చెక్క, లవంగ, ఇంకా ఇది ఏమంటారు పూలు, ఇవేసి ఇంకా కొంచెం కాజు, ఇవన్నీ పేస్ట్ చేసుకుందాం రండి. చూడండి, మెత్తటి పేస్ట్ రెడీ అయిపోయింది. దీంట్లో ఇంకా మర్చిపోయాను నేను, కొంచెం ఒక అర స్పూన్ జీలకర్ర, అర స్పూన్ మిరియాలు కూడా వేసాను, మర్చిపోయాడని చెప్పడం. అన్నీ కలిపి పేస్ట్ చేసి పెట్టేసుకున్నాం. ఇప్పుడు రెసిపీ చూద్దాం రండి. స్టవ్ మీద వెలిగించి బాండి పెట్టాను. ఆయిల్ మీరు ఎంత తింటారో దాన్ని బట్టి వేసుకోండి. చనా మసాలా కదా, కొంచెం ఉంటేనే బాగుంటుంది. పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పచ్చివాసన పోయేంత వరకు వేపాలి. ఇది వేగిపోయింది. పేస్ట్ వేసేద్దాం. అల్లం వెల్లిపాయల పేస్ట్ మీ దగ్గర ముందే లేకపోతే ఇదే పేస్ట్లో అల్లం వెల్లిపాయల పేస్ట్ కూడా, అల్లం వెల్లిపాయ వేసి కూడా పేస్ట్ చేయొచ్చు. మంచిగా వేగనివ్వాలి. ఒక 2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి. మంచిగా మసాలా అంతా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు దీంట్లో ఒక అర స్పూన్ పసుపు, మీ దగ్గర ధనియాల పొడి ఉంటే కూడా అందులో వేయకుండా, జీలకర్ర పొడి కానీ ధనియాల పొడి అందులో వేయకుండా ఇందులో వేసుకోవచ్చు. ఇది ఉడకబెట్టిన ఆలు కట్ చేసింది పెట్టింది. ఇప్పుడు ఏం చేద్దామనంటే, ఈ జార్లో మసాలా అంతా రుబ్బాం కదా, అందులో కొంచెం వాటర్ పోసి పెట్టాను. కింద మసాలా మాడిపోకుండా ఉండడానికి కొన్ని వాటర్. మీ దగ్గర జీడిపప్పు కాజు లేకపోతే కనుక ఆ ప్లేస్లో గసాలు ఉంటే గసాలు కూడా వేసుకోవచ్చండి మసాలాలో. కొంచెం చికెన్ మసాలా వేస్తున్నా, టేస్ట్ మంచిగా ఉంటుంది. కొంచెమే, ఒక అర స్పూన్ అనుకోండి. తర్వాత ఇదేమో కాశ్మీరీ చిల్లీ పౌడర్, కలర్ కోసం, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇది వేస్తే. కొంచెం ఒక టీ స్పూన్ ఒకటి వేసుకోవాలి. తర్వాత మామూలు కారం పొడి, నార్మల్గా మీరు ఇంట్లో వాడతారు కదా, అది చూసి కారం చూసి దాన్ని బట్టి వేసుకోండి.
1.5 స్పూన్, చిన్న స్పూనే చూడండి. చూసారా కలర్ ఎంత బాగా వచ్చిందో. ఇదేమో ఉడకబెట్టిన శనగలు. ఇవాళ చపాతీలు చేస్తున్నాను. పుల్కాస్ కావాలంటే పుల్కాస్, చపాతీ కావాలంటే చపాతీ. దానికోసమే ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది, చపాతీతో కానీ పుల్కాలతో కానీ. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. ఆల్రెడీ శనగల్లో కొంచెం సాల్ట్ వేసాము. మీ టేస్ట్కి తగినట్టు మీరు వేసుకోండి. నాకు చేయితోనే వేసే అలవాటు ఉందండి, అందుకని చేయితోనే వేస్తున్నాము. నాకు ఉంటుంది అన్ని రెసిపీస్ పెట్టాలని, కానీ టైం ఉండదు. టైం ఇవాళ కొంచెం ఫ్రీ టైం దొరికింది కాబట్టి పెడుతున్నాను. ఫ్లేమ్ని మీడియంలో పెట్టి కొంచెం సేపు మూత పెట్టి పెడదాం. ఆల్మోస్ట్ డన్ కర్రీ. ఇలా మధ్యలో కొంచెం కలుపుతూ ఉండాలి, లేకపోతే అడుగు అంటుతుంది. నూనె పైకి కొంచెం తేలింది అని అంటే అయిపోయినట్టే. లాస్ట్లో ఫినిషింగ్ టచ్ కొత్తిమీర వేసి దింపేయడమే. ఇప్పుడు నా దగ్గర కొత్తిమీర లేదు, నేను తినే ముందు వేసుకుంటాను తెప్పించి. చూసారా ఆయిల్ తేలింది, అయిపోయింది. ఇప్పుడు వేరే డిష్లో తీసి చూపిస్తా. రెడీ అయిపోయింది చూడండి, ఆలు చనా మసాలా రెడీ. నిజంగానే చాలా టేస్ట్ ఉంటుంది ఈ కర్రీ. ఎంత ఈజీగా అయిపోయింది చూడండి. ఫ్రైడ్ ఆనియన్స్ ఉంటే చాలు, చాలా ఈజీగా అయిపోతుంది కర్రీ. ట్రై చేయండి, కామెంట్ పెట్టండి, షేర్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని. థ్యాంక్ యూ.